ఈదర హరిబాబు ఎప్పుడైనా సంచలనంగానే ఉంటాడు. మొదటి నుంచి ఆయన రాజకీయ జీవితం ఆరంభం నుంచి ప్రతిసారి ఆయన ఏం మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి. నిన్న 2024 ఎన్నికల అనంతరం 2 సంవత్సరాలు సైలెంట్ మోడ్లో ఉన్న ఈదర హరిబాబు నిన్న ఒక్కసారి బరస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే రాజకీయ శూన్యం ఏర్పడుతుందో, రాజకీయ శూన్యం ఏర్పడినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తాను, కాబట్టి ఇప్పుడు రాజకీయ శూన్యం ఏర్పడింది, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, 2029లో ఒంగోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను, లేని పక్షంలో నా కుమారుడు భరత్ అయినా సరే పోటీ చేస్తాడు అని నిన్న ఈదర హరిబాబు గారు మాట్లాడారు. దానిపై చాలా మంది ఈదర హరిబాబు గారు మాట్లాడిన దానిపై ఎంతో మంది ఫోన్లు చేసి ఈదర హరిబాబు గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పి అంటున్నారు. వాళ్ళందరూ ఏదైతే జనం అనుకుంటున్నారో ఆ జనం అనుకున్న వాటిని మనం ఒకసారి హరిబాబు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, మాజీ ఎమ్మెల్యేగా జిల్లా ప్రజలందరికీ అతను సుపరిచితుడే. ఒక్కసారి నిన్న ఆయన మాట్లాడిన దాని మీద జనం ఏం అడగమన్నారు ఆయన మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. మనసులో ఏ దాపరికాలు లేకుండా జనం నిన్న ఏదైతే మీరు మాట్లాడారో, 2 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చారు, మౌనం వీడి మీరు మీడియా సమావేశం ఒక అరగంట పైన మాట్లాడారు. మీడియా వాళ్ళతోటి మాట్లాడి మీరు రకరకాలుగా మీరు చెప్పారు. నాకు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, రాజకీయం అనేది ఒక వ్యాపారం అట్లా కాదు, నా రాజకీయం వేరు, రాజకీయ శూన్యం ఏర్పడినప్పుడే నేను వస్తాను, ఎమ్మెల్యేగా 2029లో ఏ ధీమాతో మీరు 2029లో పోటీ చేయాలని అనుకుంటున్నారు? ధీమా ఏంటే నాకున్న పరిచయాలు కానీ, నా సర్వీసెస్ కానీ ఒంగోలులో నాకున్నంత పరిచయాలు బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి లేవు. 75 నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని వేల మంది నా ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. మారతాయా మారవాది వేరే సంగతి. నాకున్న నేపథ్యం చెప్తున్నా. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు తెలిసి ఒంగోలులో ప్రతి ఇంటిని, ప్రతి బజార్ని జన్మభూమి కార్యక్రమాల్లో వాళ్ళల్లో ఒకటిగా తిరిగా. ఆ కార్యక్రమాలు ఎలా చేశాను తెలుసా? కాంట్రాక్టర్లు కాదు, 1% కూడా ఇంజనీర్లకి పర్సంటేజ్ లేకుండా జన్మభూమి కాన్సెప్ట్ తోటి ప్రతి రోడ్డు, సీసీ రోడ్డు, ప్రతి రోడ్డు, 100ల రోడ్లు, సంఖ్య కూడా నేను లెక్కేయలేను, ఇనాగరేషన్ కూడా నేను రాని చెప్పా. ఆ విధంగా వాళ్ళల్లో ఒకటిగా మెలిగిపోయాను. నీకు తెలుసా అసలు మున్సిపాలిటీ వాళ్ళని తీసి పక్కన పడేశారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు పెట్టే ఎగ్జిక్యూషన్, మున్సిపాలిటీ వాళ్ళు పర్సంటేజ్లు తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని తీసి పక్కన పడేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి వేయించేసి ₹1 కూడా పర్సంటేజ్ తీసుకోకుండా క్వాలిటీ, మామూలు క్వాలిటీ కాదు, 100% క్వాలిటీ తోటి నేను వర్క్ చేయించా. చరిత్రలో ఎప్పుడన్నా విన్నావా నువ్వు? పర్సంటేజ్ అనేది లేకుండా మున్సిపాలిటీలో సీసీ రోడ్లు వేయటం అనేది మీరు ఎప్పుడన్నా విన్నారా? అంత కష్టపడిన ఈదర హరిబాబుకి 1999లో ఎందుకు సీట్ ఇవ్వలేదు? రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసలేదు, ఎన్టీ రామారావు మాట చెప్పావు, రాజకీయం అంటే ఏసీ రూముల్లో కూర్చొని 4 దగ్గర కూర్చొని కుట్రలు చేయటం కాదు. రాజకీయం అంటే ప్రజల్లో తిరిగి ప్రజలకు సేవ చేయటము. చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే రాజకీయం అనే మాటని, ఇప్పుడు నీకు తెలుసా రాజకీయం అనే మాటని దేనికి వాడుతున్నారు చెప్పు? పాజిటివ్ వాడుతున్నారు, నెగిటివ్ వాడుతున్నారా? ఒరే ఈడేదో రాజకీయం చేస్తున్నాడు అంటున్నారు. మామూలుగా మాట్లాడేటప్పుడు ఈడేదో రాజకీయం చేస్తున్నాడు అంటాం. అంటే రాజకీయం అనే మాట చివరికి కుట్ర చేస్తున్నారని అర్థం వచ్చేటట్టు ఆ రాజకీయమైన వర్డే ఒక అబ్యూజింగ్ వర్డ్గా మారిపోయింది. కారణం 1999లో నీకు సీటు రాలేదు, ఏమిటి కారణం అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. అవన్నీ వివరంగా చెప్పాలని గంట పట్టింది. ఒక కుట్ర జరిగింది. 2004లో మీరు పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ అప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్నికల ఖర్చు ఎంత అని చెప్పింది? నాకు తెలిసి అప్పట్లో 2 లక్షలు అనుకుంటా. మీరు అంతే ఖర్చు పెట్టారా? అంతేంటి, కాస్త ఎక్కువ అయినాయి. అంతే ఖర్చు పెట్టారంటే 2 లక్షలతోటి అక్కడే కూర్చున్నాను అర్థం కాదు. ఆ రోజున ఇప్పుడు పబ్లిసిటీకి పెట్టేటప్పుడు, మైకులు తిరిగేటప్పుడో, జీబులు తిరిగేటప్పుడో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తా నేను కూర్చోాల. నా శిష్య బృందం మొత్తం తలా 5,000 10,000 తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు నేను లెక్కలేలా. బట్ ఒక్కటి మాత్రం వస్తాం, నా జేబులోంచి ₹1 కూడా నేను ఖర్చు పెట్టాల. నా జేబులోంచి ₹1 కూడా నేను ఖర్చు పెట్టాల.
ఎన్టీ రామారావు గారు టిక్కెట్ ఇస్తూ నాకు ఒక పళ్ళెంలో ప్యాంటు షర్టు బట్టలు పెట్టి ఒక 2 లక్షల రూపాయల కవర్లో పెట్టి నీకు ఎలక్షన్స్ ఖర్చు ఇవ్వు హరిబాబు అని చెప్పి నాకు ఇచ్చాడు దీవించి. ఆ డబ్బుతోటి, ఆ పవిత్రమైన డబ్బుతోటి నేను గెలిచి ఎమ్మెల్యేనయ్యా. 1999లో ఇదే ఎదరబాబు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే అప్పుడు దాకా నిజాయితీ పరుడుగా ఒంగోలుకి ఎమ్మెల్యేగా పనిచేసిన ఏదరబాబు ఒక్కసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సీట్ ఇవ్వని కారణంగా టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి అప్పుడు ఎమ్మెల్యే రేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు. మీ మీద అభియోగం. రకరకాల ఎలిగేషన్స్ చాలా వస్తాయి. 1999లో జరిగిన ఇష్యూకి నేను రియాక్ట్ అయ్యా, బాగా రియాక్ట్ అయ్యా, మామూలు రియాక్ట్ కాదు. అంటే నేను ఏ విషయాన్నైనా నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం నేను వెనకడుగు వేసే పనే లేదు. ఎన్టీ రామారావు దగ్గర నేర్చుకున్నదే, వెనకడుగునే మాట లేదు. చంద్రబాబు గారు నాకు మాట ఇచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తే అసలు రాష్ట్రంలోనే నెంబర్ 1, 2గా నేను చేశాను. నన్ను ఎన్నోసార్లు పొగిడాడు చంద్రబాబు. నెక్స్ట్ నువ్వే క్యాండిడేట్ అన్నాడు, అన్నీ చెప్పాడు. నా దగ్గర ఒక చిన్న బ్లాక్ స్పాట్ కూడా చూపించకుండా, నా మీద ఒక చిన్న అపవాదు లేకుండా, నా మీద ఎటువంటి ఎలిగేషన్ లేకుండా నాకు టికెట్ ఇవ్వకుండా తప్పించాడు. కారణం అనేది ఇంతవరకు చెప్పలే నాకు, ఇంతవరకు. స్టిల్ టుడే నేను రియాక్ట్ అయ్యా. అందువల్లే మీరు టీడీపీ పార్టీని ఓడించారా ఎన్నికల్లో? టీడీపీ పార్టీని ఓడించేది నేను, గెలవటానికి నేను ప్రయత్నం చేశా. ఆఫ్టర్ ఆల్ వాసు కోసం నేను చేస్తానా? అతని కోసం నేను చేశాను. పిచ్చివాగుడు, చేతకాని వాళ్ళకి చెప్పే మాటలు ఇవి. నేనేదో ప్రూవ్ చేసుకున్నా, ఇండిపెండెంట్గా నుంచుని నేను ప్రూవ్ చేసుకున్నా. ఐ గాట్ నియర్లీ 30,000 రూపీస్. కాస్త కోస్త నాకు ఇంకా నెట్వర్క్ జాగ్రత్త చేసుకుంటే గెలిచేవాడిని. మరలా 2009లో మీ అలక ఎట్టబోయింది. 1999లో విభేదించారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మళ్ళీ 2009లో మరలా టీడీపీ నుంచి మీకు సీట్ ఎట్లా వచ్చింది? పిలిచిచ్చారు. ఎట్లా వచ్చిందంటే ఏం చెప్పమంటావు? నువ్వు చెప్పావు కదా ఇందాక, ఎవరిని పెట్టినా ఉపయోగం లేకుండా పోతుందని చెప్పేది అన్నావు ఇందాక. నేనే కావాలనుకున్నా తెచ్చారు. 1994లో ఎదరబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 1999లో సీట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓడిపోయేలా చేశారు. మీరు గెలవడానికి ప్రయత్నించారు. ఓకే, మీరు గెలవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత 2004 ఎన్నికలు, అప్పుడు మరలా మీరు టీడీపీ పక్షానికే వచ్చారు. నా అసలు బ్లడ్ టీడీపైనే. నేను ఏం చేయమంటా? నేను ఆడ తిరిగినా మళ్ళీ ఆడికే వస్తాను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు దాంట్లో మీ మీద మళ్ళీ ఇంకొక నెగిటివ్ ఏం చెప్తున్నారంటే, ఏదరబాబు గారు పోటీలో ఉంటే మాత్రం ఆయనకి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు మొత్తం కలిసికట్టుగా పనిచేయాలి. అదే ఏదరబాబు గారి పోటీలో లేకపోతే ఆయన మాత్రం ఎవరు గెలుపుకి సహకరించడు. దానికి మీరేమంటారు? వాళ్ళ చేతగానితనం నా మీద రుద్దుతారు. గెలవటం చేతగాని వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఎందుకు ఓడిపోయారయ్యా? మిగతా వాళ్ళంతా కూడా 2004 రాష్ట్రం అంతా ఎందుకు ఓడిపోయింది? 2009 రాష్ట్రం అంతా ఎందుకు ఓడిపోయింది? చేతకాని వాళ్ళు వాళ్ళ ఓటమి కారణాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించడం అలవాటు. అసమర్థులలో చెప్పే మాటలు ఇవి. ఎవడు కూడా సమర్థుడెవడు నా ఓటమి కారణం ఫలానాడు జనార్దన్ అని ఎవరు చెప్పరు. జనార్దన్ అంటే నువ్వులే, ఆ జనార్దన్ కాదు. ఎవరు చెప్పరు. నా ఓటమి కారణం నా పార్టీ బలంగా లేదు, లేకపోతే నేను సక్రంగా చేయలేకపోయాను అంటారు ఎవరైనా. అలా కాదు, హరిబాబు నాకు చేయలేదు, నేను ఓడిపోయానంటూ వాడే మాత్రపూడయా? ఆ మాత్రపూడ ఎందుకు నుంచున్నాడు? ఆ మాత్రపూడ ఎందుకు పెట్టారు క్యాండిడేట్గా? ఇవా చెప్పేది. నేను ఎట్లా కనపడుతున్నాను? ఏదరబాబుకి ఎన్టీ రామారావే స్ఫూర్తి. అసలు ఎన్టీ రామారావు గారి ద్వారానే మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. విద్యార్థి లీడర్ కానించి ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ భావజాలం నచ్చి టీడీపీ పార్టీలోకి వచ్చారు. టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు, ఇవన్నీ చేశారు. అట్లాంటి ఏదరబాబు చొక్కా మార్చుకున్నట్టుగా టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ. నిన్న మీడియా సమావేశంలో అసలు జనసేన పార్టీ లేదు, మొన్న 2024 ఎన్నికల ముందు జనసేన పార్టీని. ఇన్ని పార్టీలు చొక్కా ఇప్పినట్టుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీకు టీడీపీ పార్టీ అంటే అంత పిచ్చి, పార్టీ నిన్ను గౌరవించలేదు, మీరు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒక్క రౌండ్ ఎందుకు తిరిగి వచ్చారు? అన్ని పార్టీలు రౌండ్ తిరిగినా చూసా. అసలు ఈ రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి ఏమిటో చూసా ఒకసారి. ఒక్క రాజకీయ పార్టీల్లో అన్నా నైతిక విలువలు ఉన్నాయేమో అని చెప్పి టెస్ట్ చేశా. నేను టెస్ట్ చేశా రాజకీయ పార్టీలని. ఒక్క రాజకీయ పార్టీలో నైతిక విలువలు ఉన్నాయా లేవా?
ఏ ఒక్కడన్నా ధైర్యంగా నా పార్టీ గెలిచింది, ప్రజల ఆశీస్సులు మాకు ఏమైనా చెప్పగలిగిన ధైర్యం ఏ ఒక్కడికన్నా ఉందా? ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఓట్లు కొనకుండా ఒక్క నియోజకవర్గంలోనే గెలిచే సత్తా ఒక్క రాజకీయ పార్టీకి ఏమైనా ఉందా? అసలు విలువలు లేని రాజకీయ పార్టీలు మారేదేంది? నేనే సరదాగా రౌండ్ వేసి వచ్చా. ఏంటంట ఇప్పుడు మొన్న మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పనులూరులో జెడ్పీటీసీ గెలిచారా? జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారా? టీడీపీ పార్టీలో గెలిచి వైసీపీ నేతలతో కొమ్మక్కై అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉన్న గొట్టిపాటి రవి మీరు మంత్రాలు చేసుకోలేదా? వాళ్ళ ద్వారా మీరు టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పక్షాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అయి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కోర్టు ద్వారా మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే పదవి మీ దగ్గరికి రావాలి. మీరు గెలిచిన టీడీపీ పార్టీని కాదని వైసీపీ నేతలతో కొమ్మక్కై జిల్లా పరిషత్ చైర్మన్ అయి పదవిని జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కాపాడుకోవడానికి మరలా కోర్టులకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అని వాస్తవాలే కాదు? వాస్తవాలు చెప్తున్నా కదా. వాస్తవాలు ఎందుకు జరిగింది, ఏమిటి, ఎందుకు జరిగింది, అది అసలు కారణం ఏంటి? అసలు జడ్పీ చైర్మన్ అనే పదవిని గురించి అసలు ఎందుకు ఇంత పెద్ద డ్రామా జరగాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది నీకేమైనా తెలుసా? క్వశ్చన్ చేయటమే కాదు, కనీసం తెలుసుకోవాలి కదా నువ్వు కూడా. 2011లో బై ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్. కోసు రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు నన్ను పిలిచి, హరిబాబు బై ఎలక్షన్ వచ్చింది, గెలిచి తీరాలి మనం, ఈ దబాకి నువ్వు వాగు, నీ దగ్గర డబ్బులు లేవు కదా, నేను వేరే వాళ్ళు పెడతాను, ఎట్టి పరిస్థితిలో గెలవాలి మనం అని జనార్దనకి ఇస్తున్నాను, రేపు స్థానిక సంస్థల్లో నువ్వు ఉండువు కానీ అని చెప్పి నన్ను అడిగాడు. ఓకే, నేను యాక్సెప్ట్ చేశాను. ఎందువల్లంటే నా పరిస్థితి అంత బాగలేదు కాబట్టి, అవకాశం ఏదో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని అడుగుతున్నారు కాబట్టి, చంద్రబాబు గారు పర్సనల్గా అడిగారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. అప్పుడు నుంచున్నాడు, బట్ గెలవలేకపోయాడు, అది వేరే సంగతి. తర్వాత స్థానిక సంస్థలు వచ్చినాయి, చంద్రబాబుని కలిశారు, నువ్వే క్యాండిడేట్, చైర్మన్ క్యాండిడేట్, పోయి పనులూరులో వేసేయమని చెప్పి బీఫారం కూడా ఇచ్చారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే జడ్పీటీసీ కోసం అడుగుతారా? జడ్పీటీసీ కోసం నిల్చుంటారా? చైర్మన్గా నువ్వు ప్రామిస్ చేస్తేనే కదా నుంచుంది అక్కడ. నాకు ప్రామిస్ చేసావు చైర్మన్గా, శ్రీనివాస వరకు అప్పచెప్పావు, హరిబాబు గారి సంగతి చూడు, జాగ్రత్తగా గెలిపించుకోమని చెప్పి. తర్వాత కుట్ర జరిగింది. ఈయన ఆ కుట్ర పేర్లు ఎవరెవరు చేశారు ఈయన చెప్పమంటావా? అందరికీ తెలుసు కదా. తెలియని ఎవరికి ఇక్కడ బలరాము జనార్దన్ ఇద్దరు కలిసి నన్ను చైర్మన్ కాకుండా చేయడం కోసం రవీంద్ర అనే అతను తీసుకొచ్చి అడ్డం పెట్టారు. దాని మీద పెద్ద చర్చ, దాని మీద వ్యవహారం, క్యాంపులు గింపులు పెట్టడం, అదొక పెద్ద డ్రామా జరిగింది కదా. అది అంతా తెలుసు. ఇందా మీరు ఒక మాట అన్నారు, ఏదైతే 2012 ఉప ఎన్నికలు ఉన్నాయో, ఉప ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు స్వయంగా నన్ను పిలిచి, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం తప్పనిసరిగా గెలవాల్సిన ఎన్నిక, డబ్బులు ఉన్న వ్యక్తిని పెడదామన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరేమన్నారు, నేను డబ్బుతో కూడిన రాజకీయం నేను చేయను అని అన్నప్పుడు, సార్ డబ్బు ఏం సార్, నేను అసలు డబ్బు పంచాయతీ నా దగ్గర ఉండదు కదా, డబ్బులు లేకపోతే నేను వేసి గెలుస్తానని మీరు చెప్పలేకపోయారు చంద్రబాబు గారికి. నిజాయితీ పర్యటనప్పుడు మీరు ఆ రోజు బయటికి రావాలి కదా. ఆ రోజే బయటికి రావాలన్నా, ఆ రోజు బయటికి రావాలని చెప్పి నువ్వు సలహా ప్రకారం పోవాలా? నాకు కూడా కాన్షియస్ ఉంటుంది కదా. పార్టీ వాళ్ళు చెప్పారు, పార్టీ నాయకుడు చెప్పాడు కాబట్టి ఆగుదాం అనుకున్నాను. పార్టీ నాయకుడు చెప్పాడు కాబట్టి నాయకుడు ఆగే ఆగటంలో తప్పేమైనా ఉందా? దాంట్లో ఏమన్నా మళ్ళీ దానికి ఆగటంలో కూడా కుట్రలు ఉంటాయా? లేదు. ఆ రోజు నాకు కనపడి చెప్పొచ్చు కదా నువ్వు, హరిబాబు గారు మీరు ఒప్పుకోబాక. పిచ్చి ప్రశ్న కాదు, మంచి ప్రశ్నలు. ఎందుకు ఆగామంటే ఏం చెప్పాను నేను కారణం? ఆగాను, మీరే చెప్తున్నారు కదా సార్, నేను డబ్బుతో కూడిన రాజకీయం నాకు ఇష్టం, అందుకని ఆగాను నేను. ఆ రోజు ఆగటానికి కారణం నా దగ్గర లేకనే కదా. ఇంకొక మాట ఏంటంటే, ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1994లో ఏదైతే నాగలపులపాడు మండలం ఉందో, నాగలపులపాడు మండల గ్రామ నాయకులుగా ఉండేవాళ్ళు కూడా ఈదర హరిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈదర హరిబాబుని అడ్డం పెట్టుకుని, ఈదర హరిబాబు మాత్రం పైకి నీతిమంతుడు నిజాయితీ మంత్రులాగా ఉంటారు, ఆయన అడ్డం పెట్టుకుని నాగలపులపాడు మండలంలో చాలామంది రాజకీయంగా ఎదిగారు, బాగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈదర హరిబాబు గారు ఖాళీగా ఉన్నప్పుడు ఈదర హరిబాబు గారు ఖర్చులు గిచ్చులు వాళ్ళే పెట్టుకుంటారు అని అది కూడా జనం అంటున్నారు. అది వాస్తవమా? అంటే నేను ఎమ్మెల్యేగా ఉండి నాకు అధికారం ఉండి
అంటే నేను సంపాదిద్దామనే ఉద్దేశం నాకు ఉంటే మీకు లేదు. నేను చేసిన మీకు పదవులకి పెట్టుకొని. అంటే నాకు తెలియకుండా ఎవడో కింద వాళ్ళు చేసేదానికి నేనేం చేస్తాను? మీ అంచనాలే వాళ్ళంతా. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు నన్ను కొట్టమంటావు పోయి, లేకపోతే వాళ్ళని బయటికి నెట్టేయమంటావా? నాకు చెడ్డ పేరు వచ్చింది మీరు అని చెప్పి చెప్పాలి కదా మనం. ఎందుకు చెప్పలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? అనేకసార్లు చెప్పాం. రామ మేమెందుకు తీసుకుంటాం అన్నారు. నమ్మొద్దా? కొట్టమంటావా? ఇప్పుడు నిజాయితీ అయినా ఎవడో ఒకరిని చెప్పయ్యా, నా పేరు చెప్పుకొని అంతలావని సంపాదించడం ఒక పేరు చెప్పుకుందాం. మీ మండలంలో అందరూ మీరే ఎవడో పేరు ఒక పేరు చెప్పరా స్వామి, ఒక పేరు చెప్పరా స్వామి, ఒక పేరు చెప్పు. నేను చెప్పేది ఒక పేరు. మీ మండలంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీ మండలంలో రాజకీయ నాయకులుగా చాలా మంది ప్రతి ఒక్కరు మీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. డెఫినెట్గా నా దగ్గర పెరిగిన వాళ్ళే నాయకులు. ఈ రోజున నువ్వు చెప్పే విధంగా అవినీతి చేశాడని చెప్పి అన్నావు కదా, ఎవడో ఒక్కడి పేరు చెప్పండి. అందరూ ఒక్కరే ఉంది. అరే ఒకడంటే ఈ చెప్పాకు అందరూ అనమాట, ఒక పేరు చెప్పు చాలు. నేను అంటుంది అదే సార్, ఇప్పుడు మీ మండలంలో ఇప్పుడు రాజకీయంగా ఎదిగిన ప్రతి ఒక్కరు మీ ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళ రాజకీయాలు అప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? అంత మామూలుగానే ఉన్నారే. మీరు అనుకుంటున్నారట మామూలుగా? నాకైతే మామూలుగా కనబడుతున్నదే. జనం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నా జనాలు చెప్పరాదు. ఏంటో బాగా కోట్లు సంపాదించారు, హరిబాబు శిష్యులంతా బాగా కోట్లు సంపాదించారు అనుకుంటున్నారు. సంపాదించుకున్నారు అని చెప్పినట్టు. పోనీ సంపాదించుకొని నేను చేసేది ఏమిటి? నేనేం చేయగలను? అడ్డం పడగలనా? ఇప్పుడు ఏం చేయమంటున్నాను? కొట్టమంటావా పోయి వాళ్ళని కొట్టమంటావా? అవును నువ్వు కరెక్ట్ అన్నయ్యా. ఇప్పుడు ఏం చేయమంటున్నాను? పోయి వాళ్ళని కొట్టమంటావా, తిట్టమంటావా? ఇప్పుడు వాళ్ళే నాయకులుగా చూస్తున్నారు, నేనే బయట ఉన్నాను. వాళ్ళు నా అసమర్థత అనుకో, వాళ్ళు ఏం అనలేకపోవటం నేను అసమర్థుడిని కాబట్టి ఏం అనలేదు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. ఎవడో సంపాదించుకున్నాడు నీ శిష్యుడు అంటే నేనేం చెప్పేది సమాధానం నీకు? అయితే ఇప్పుడు మన నల్లూరు అని ఉన్నాడు, ఒంగోలులో పోటీ చేశాడు గతంలో. ఆయన నిజాయితీ పరుడుగా ఎన్నోట్లు పడ్డాయి? ఎన్నెన్ని రావచ్చు. ఏ సంఖ్యతోటి పని ఏంది? అసలు ఆయన వ్యక్తిత్వం ఓట్లతో కొలిచే వ్యక్తిత్వం కాదు. అట్లాంటి వ్యక్తే గెలవనప్పుడు మీరు ధీమాగా నేను తప్పనిసరిగా ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది, నిజాయితీ పరులు ఉన్నారు, వీళ్ళెవరు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, నేను గెలుస్తారా? గెలుస్తానని చెప్తున్నా కదా. ఐ కెన్. నీ బాధ ఏంటి? నేను గెలిస్తే అసలు నీ బాధ ఏమిటో? జనం అటు తయారైపోయారు. స్పెక్యులేషన్కి అలవాటు పడ్డారు జనాలు. ఏ విధంగా తయారైంది తెలుసా వ్యవస్థ? చర్చ టీముల దగ్గర చర్చ వచ్చిందనుకో, రేపు హరిబాబు గారు నుంచుంటారట. ఏంది హరిబాబు నుంచుంది? ఏడున్నాయి హరిబాబు దగ్గర? బాబా అసలు ఒంగోలు ఉండటానికి ఇల్లు కూడా లేదు కదా, చోటు కూడా లేదు కదా. ఏం ఖర్చు పెడతాడు ఆయన వల్ల ఏమైద్ది? ఎట్టగలుగుతాడు? పక్కన ఇంకో ఉంటాడు, జనార్దన్ నుంచుంటాడు రేపటి. జనార్దన్కి అయితే ఉంది, ఆంజనేయులు మనవాడు కదా, ఒక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతాడు, డెఫినెట్గా గెలిచే అవకాశం. వాసు నుంచుంటాడు కదా, వాసు అయితే మామూలుగా సంపాదించడం 100 కోట్లు ఖర్చు పెడతాడు. జనాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళామంటే మన వ్యవస్థ స్పెక్యులేషన్ చేసి పేదరికాన్ని ఎగతాళి చేసే విధంగా, డబ్బు లేని వాడిని ఎగతాళి చేసే విధంగా ఆ స్థాయికి దిగజార్చారు ఈ వ్యవస్థని, ఈ రాజకీయ రంగం. బాధ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అవినీతికి జిందాబాదులు కొడుతున్నారు, నీతి నిజాయితీలకు సానుభూతి చూపిస్తున్నారు. పాపం ఇదా వ్యవస్థ? సిగ్గా లేదా? నువ్వు అడగటానికి ప్రశ్న. నేను అంటున్నది ఇప్పుడు ఒక అవినీతి జరుగుతుంది అన్నప్పుడు మీలాంటి లీడర్లు ఆ అవినీతి జరిగిన దగ్గర ప్రశ్నిస్తే మీ వెనక జనం ఉంటారు. అట్లా ప్రశ్నించే వాళ్ళు కరువు అయ్యారు కదా. ఇప్పుడు ప్రశ్నించేవాడు కరువు అయ్యారు. నేను ప్రశ్నిస్తుంటే నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? 2 సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉన్నావు అడుగుతుంటావు నువ్వు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటానికి కారణం ఏంటంటే ఆశ్చర్యం ఎదురు చూసా. తెలుగుదేశం పార్టీ వస్తుంది, అంతా సరి చేస్తారు, బాగా ఉంటుంది పాలన అని చెప్పి ఎదురు చూసా. 2 years 1.5 సంవత్సరం తేడా కనపడకనే బయటపడ్డా. ఇప్పుడు మీ దృష్టిలో ఏ పార్టీ మంచిది కాదంటారా? అసలు రాజకీయ వ్యవస్థ ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత ఏ పార్టీ మంచిది ఏంటో సులభే. నేను చెప్పాను, మీరు విన్నారో లేదో, సైద్ధాంతిక రాజకీయాలు చేస్తుంది 2 పార్టీలు, కమ్యూనిజం అండ్ బీజేపీ. వాళ్ళ కమ్యూనిజం సిద్ధాంతం ఉంది, బీజేపీ వాళ్ళకి హిందూయిజం సిద్ధాంతం ఉంది. ఇది కమ్యూనిజం దాని మీద చర్చిద్దామా? కమ్యూనిజం సమానత్వం,
అవి ఇప్పుడు ఉన్నాయి అసలు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండనే లేకపోయినా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు రా బాబు, సిద్ధాంతం కోసం ఫైట్ చేస్తున్నారు. వద్దని చెప్పమంటారు వాళ్ళకి, ఏ సిద్ధాంతం వద్దు, పాడు వద్దు, రండి మీరు చెప్పేదా? మీరు చెప్పే కమ్యూనిజం ఉంది కదా, మీరు చెప్పే కమ్యూనిస్టు, మీరు చెప్పే కమ్యూనిజం ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్కి నీకేం ఆన్సర్ కావాలి? రెండు సైద్ధాంతిక పార్టీలు ఉన్నాయి, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ హిందూయిజం అని చెప్పారు. దీంట్లో నీకు ఏమిటి ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులోనే నడుస్తున్నాయి అంటున్నాను నేను. మేము ఐ డోంట్ నో, కలిసి అయినాము నేను అంటుంది అదే సార్. సో కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా డబ్బుల మీద నడుస్తున్నాయి కాబట్టి కమ్యూనిజం లేదంట అంతేనా? కమ్యూనిస్ట్ ఒకప్పుడు కమ్యూనిజం లేదు, కమ్యూనిజం అనేది లేదు ఇప్పుడు ఏడ మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ సరి చేసుకుంటా ఉంటారు, నీకేమైనా అభ్యంతరం? మంచిది. నేను అంటున్నది అట్లాంటి పోరాటం చేసేవాళ్ళు ఉంటేనే కదా మీలాంటి నిజాయితీ పరులు బయటికి రాగలిగేది అంటున్నాను నేను. వాళ్ళు కూడా మాట్లాడదాం, కాస్త మీరు కూడా పోరాడని ఇంక అడుగుదాం కదా. అట్లాంటి భావజాలం ఉన్న వ్యక్తులు బయటకు వస్తే వాళ్ళకి మీరు తోడైతే మీరు అనుకుంటున్నారు నా ప్రయత్నం అదే రేపు, నా ప్రయత్నం అదే అప్పుడు వస్తాయి. నా ప్రయత్నం రేపు నేను చేయబోయే ప్రయత్నం ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అనేది నా ఎయిమ్. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ఈ అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా, అవినీతితోటి కాగిపోతున్న ఈ పార్టీలు కాకుండా కొత్తగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలనేదే నా ప్రయత్నం. సో దాంట్లో భాగంగా నేను కమ్యూనిస్ట్ పార్టీలను కలుస్తాను, లేకపోతే ప్రజా సంఘాలను కలుస్తాను, లేకపోతే ఇంకోని కలుస్తాను. లేదు ఈ పార్టీల్లో ఎవరైనా రియలైజ్ అయ్యి లేదు పొరపాటు చేసాము, కలిసి పనిచేద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేద్దామని ఎవరిని అంటే డెఫినెట్గా కలిసి పనిచేస్తాం. మీ ప్రయాణం నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ విధంగా ఏదైతే రాజకీయ శూన్యం, రాజకీయాలు ఎప్పుడైతే డబ్బుతో ముడిపడి ఉన్నాయో ప్రతి ఒక్కరు ఆ డబ్బు అనే పదం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ డబ్బులు సంపాదించుకోవాల్సినది మీరు చెప్పిన మాట వాస్తవం. అది ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు వాళ్ళ ఇంటికి తెచ్చి పెట్టరు కదా. ప్రతిరోజు ఇంటికి తెచ్చి పెడతామంటే ఒక సంవత్సరానికి వాళ్ళ డబ్బులు అయిపోతాయి, 2 ఎన్నికలకో 3 ఎన్నికలకో. అట్లా కాకుండా డబ్బు లేని రాజకీయం చేయాలి అని మీరు అనుకున్నప్పుడు రేపటి నుంచి మీ అడుగులు మీరు జనంలోకి ఎలా వెళ్ళబోతున్నారు, జనం మధ్యలోకి వెళ్ళి మీరు ఎలా ప్రచారం చేయబోతున్నారు, జనంలోకి వెళ్ళి మీరు మొదటగా మీరు చెప్పేది ఏంది? అంటే ఇప్పుడు నేను చేయబోయేదంతా ఇప్పుడు చెప్పాలట. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఉంటే అప్పుడు చెప్తాను. డెఫినెట్గా ఐఎమ్ హ్యావింగ్ మై నెట్వర్క్. ఇప్పుడు నేను చెప్పింది కదా నిన్న, నేను ఒక 5-6 నెలల నుంచి నేను ఒక నెట్వర్క్ నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. ఎవరెవరు ఈ సమాజంలో ఎవరెవరు ఇంకా ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, ఎవరెవరు ఇంకా అభ్యుదయవాదులు ఉన్నారు, ఎవరెవరు ఇంకా దేశభక్తులు ఉన్నారు, ఎవరెవరు ఇంకా కాస్త మేధావులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకుంటూనే ఉన్నా. నా ప్లాన్ నాకున్నది. డెఫినెట్గా ఎక్కాను. నేను చెప్తున్నా కదా, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తాం. రేపు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తా. ఒంగోలు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకి ఇక్కడి నుంచే బిగిన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఒంగోలు నుంచే మొదలు పెడుతున్నాం ప్రత్యామ్నాయ రాజకీయం, అవినీతి లేనిది, డబ్బులు లేని రాజకీయాన్ని మొదలు పెడతామని అంటున్నారు. ఒక్కరితో అయ్యేది కాదు. అది మీకు 5-6 నెలల నుంచి మీరు దీని మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను నేను అని చెప్పిన అంటున్నారు కదా. మీరు దీనికి సంబంధించి మీకున్నటువంటి పరిచయస్తులు, మీ భావజాలాలో ఉన్న వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా మీకు పరిచయాలు ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి కాదు, 1990 నుంచి మీరు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. దానికి తోడు మరలా ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా, ఈ కళారంగం ద్వారా చాలామంది మరలా మీకు పరిచయాలు. అట్లా మూకుమ్ముడిగా మీరు ఏదైనా డిస్కస్ చేశారా, లేకపోతే నేను ఇక్కడి నుంచి ఫస్ట్ నేనే మొదలు పెడుతున్నాను, ఇక్కడి నుంచి నా అడుగులు ఉంటాయా, అట్లా నేను అంటుంది? ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను గురించి ఇప్పుడు ప్రెస్లో నీకు చెప్పాలా? మాకుండే ఇది మాకుంటుంది కదా, నెక్స్ట్ ఎలా చేయాలా, ఏం చేయాలనేది ఇప్పుడు నీకు చెప్తే ఇప్పుడున్న ఈ అవినీతి వ్యవస్థ అంతా మమ్మల్ని చెడగొట్టడానికా? సీక్రెట్ డెఫినెట్గా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎవరు? మీ టీం. మా టీము 2029 బయటకు వస్తారు. 2029 దాకా ఈ లోపే వస్తాంలే, టైం ఉందలే. అప్పుడైనా చూస్తారా, లేకపోతే మీరు మాకు షాప్ కింద నీళ్ళు వెళ్తారా? ముందు నేను ఇక్కడ ఒంగోలులో చేసి చూపించి అప్పుడు రాష్ట్రానికి దీన్ని ఒక ప్రజెంట్ చేస్తా. ఫస్ట్ నేను ఇక్కడ అడుగు పెడుతున్నా. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని చేస్తాం. అది ఏ పార్టీతో ఉండదు మీకు సంబంధం అంటే మళ్ళీ అర్థం లేని ప్రశ్న వేస్తాం. ఎందుకు ఉండదా స్వామి? ప్రజాస్వామ్యబద్ధంగా వస్తారంటే కలిసి పనిచేస్తాం. ఇంకా వస్తారు సార్, మీరు అన్ని పార్టీలు చూసిన తర్వాత అన్ని తిరిగినపై ఒకసారి పరిశీలిద్దామని
చూసుంటామో ఎవరు చూసారు? మీరేమన్నారు ఇందాక టీడీపీ పార్టీ నుంచి వచ్చా నేను, నా రాజకీయ జీవితం మొదలైంది టీడీపీ పార్టీ, అనంతరం కాంగ్రెస్, వైసీపీ, జనసేన, బీజేపీ, ఒక పక్క నుంచి తిరిగి వచ్చాను, గమనించాను అన్నింటినీ, ఎవరి దగ్గర రాజకీయం లేదు అని అన్నారు. ఇంక మళ్ళీ రాజకీయం లేనప్పుడు మళ్ళీ వాళ్ళు తిట్టగలుస్తారు. ఒకవేళ వస్తే నీకేమైనా అభ్యంతరమా? వస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ క్లాజ్ పోయి రారు అనుకో, రాకపోయినా వాళ్ళతో పని లేదు, వాళ్ళతో సంబంధం లేదు. ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకి 50% ఇంకా రెడీగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరి పాటికి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, మనలో ఏమైందిలే, ఈ వ్యవస్థని మనం మార్చలేములే, ఏందోలే, మనకెందుకు లేగోవాల, ఈ విధంగా ఇంకా చాలామంది దేశభక్తులు, నిజంగా దేశభక్తులు ఇంకా చాలామంది బాధపడుతూ ఇళ్లలోనే ఉన్నారు. మనం ఏం చేయలేములే, నిర్లిప్తంగా ఉన్నారు. ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, మంచిముండా కొడుకు ఏదరారు బాబు, మీకంటే పెద్ద ఆయన ఒక 70 మధ్యలో, మంచిముండా కొడుకు ఏదరారు బాబు, ఆయన కాలేజ్ ఏదో సంథింగ్ కాలేజ్ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు, ఈయనకిడితే 4 మనుషులు ఉండాలనుకుంటాడు, ఆయన జేబులో ఉన్న డబ్బులు ఆ 4 ఖర్చు పెడతాడు, లేనప్పుడు నాకు రూపాయి కూడా లేవురా అనే గుణము, అతనికి ఉన్నటువంటి హై టెంపరు, అతనికి ఉన్నటువంటి ఆవేశం అతన్ని రాజకీయంగా పాతాళానికి నెట్టింది. దాన్ని అడుగు అబ్బాయి నేను మర్చిపోయి ఇప్పుడు దాకా అడగటం, అది వాస్తవమేనా? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా ఆవేశము, నా ఐడెంటిటీ, నా సెల్ఫ్ రెస్పెక్టు ఇవన్నీ కాపాడుకోలేకపోతే నాకు పదవులు ఏమి ఆడవనంటే పదవులు. ఆత్మగౌరవం చంపుకున్న తర్వాత, ఆత్మాభిమానం లేనప్పుడు, సొంత ఐడెంటిటీ లేనప్పుడు ఏమి ఆడవని పదవులు? జీవితం అంటే కొద్దిగా సర్దుకోపోతాం, కిందకి వెళ్తాం, పైకి వెళ్తాం అవసరం అయితే. ఐ కెన్ ఇట్. నేను 0ని చూడగలను, 100ని చూడగలను. ఆయన అనుకున్న పత్రం 0 నాకు తెలుసు, 10 తెలుసు, 20 తెలుసు, 50 తెలుసు, 100 కూడా తెలుసు. ఐ కెన్ ఇట్. నేను ఎక్కడైనా ఉండగలను, ఎక్కడైనా చేయగలను, ఏదైనా చేయగలను. ఆ శక్తి నాకు ఉంది. వయసు సహకరించిందా? వయసా? నా శరీరం వయసు కానీ నా మనసుకే వయసు లేదే. ఐ కెన్. ఇప్పుడు యాక్టివ్ రోల్ ఎప్పటి నుంచి మొదలైతే మీది అది కూడా చెప్పరు. అనవరకి నిన్న వరకు మీడియాతో ఇష్టాగోష్ఠిగా చెప్పారు, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాను, సైలెంట్ మోడ్లో ఉన్నాను, బయటకు వచ్చాను, బరస్ట్ అయ్యాను, ఇక్కడి నుంచి అన్నారు. ఇప్పుడు నుంచి మాది గోళ ఏముంది? నేను అంటే ఏంటంటే, ఇప్పుడు నిన్న మీరు మాట్లాడినప్పుడు జనం అడిగిని మిమ్మల్ని అడిగాను నేను, ఏదరారి బాబు గారు నిన్న ఈ విధంగా మాట్లాడాడు, ఆయన్ని మీరు అడగగలిగితే ఇవి అడగండి అన్నారు. ఓకే, జర్నలిస్ట్గా నేను ఆయన అడుగుతా, నాకేం ఇబ్బంది, ఆయన సమాధానం నేను మిమ్మల్ని మీకు చెప్పాను. సార్ వాళ్ళు ఇట్టు అనుకుంటున్నారో జనం అని, జనం ఏమనుకున్నా నేను సమాధానం చెప్తాను అబ్బాయి అని మీరు అన్నారు. వాళ్ళు అడిగిన చెప్పాను నేను మీకు, ఏదరారి బాబు గారు పార్టీలు ఎందుకు మారాడు, ఏదరారి బాబు గారు ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచాడా ఇప్పుడు దాకా, ఏదరారి బాబు గారు డబ్బులు లేకుండానే రాజకీయం చేశాడా ఇప్పుడు దాకా, ఆయన మరి నీతి వాక్యాలు ఎందుకు చెప్తున్నారంటే మీరేమన్నారు, నేను మంచిగా చేస్తాను అని చెప్పినట్టు వీళ్ళు ఇంకా ఆడే ఉన్నారు ఏంద్రా అని మీరు అంటున్నారు. వాళ్ళు అడగమని నేను మిమ్మల్ని అడిగాను కదా. ఇప్పుడు అది కాదు, ఒక మంచి నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడదాము స్వామి, ప్రజాస్వామ్యాన్ని అంతా మానభంగం చేస్తున్నారా బాబు, అంతా ధనస్వామ్యం వచ్చింది కాపాడదామంటే ఈ పిచ్చి ప్రశ్నలు అవసరమా? హరిబాబుకి బుగ్గ మీద మచ్చ ఎందుకుంది, హరిబాబు చేతి మీద తెల్ల మచ్చ ఎందుకుంది, ఈ అవసరమా? ఇక్కడి నుంచి హరిబాబు గారు కడిగిన ముత్యంలో ఉంటాడు అంటే ఇంతకు ముందు కాదా? అదే కదా అడిగిన ప్రశ్నలు. ఎవడో చెప్పు నా మీద నువ్వు ఈ అవినీతి పని చేసావని చెప్పి ఒక్క రిమార్క్ చెప్పని చెప్పిన సంవత్సరాలు ఎంతసేపటికి ఆ ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టలేదా, ఈ ఎలక్షన్స్లో డబ్బు అడిగేది అవుట్పుట్. ప్రజాస్వామ్యంలో మీకు చంద్రబాబు ఏమి హామీ ఇచ్చాడు అది మాకు సంబంధం లేని సబ్జెక్టు. చంద్రబాబు మీరిద్దరు ఇంటర్నల్గా కూర్చొని నీకు నేను జిల్లా పరిషత్ ఇస్తాను అని మాకు సంబంధం లేని సబ్జెక్టులు కదా. మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ఇష్టపడి టీడీపీ తరపున మిమ్మల్ని జడ్పీటీసీని చేస్తే మీరు ప్రజాస్వామ్యబద్ధానికి విరుద్ధంగా వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి చైర్మన్ అయ్యారు అనేది వాళ్ళు జనం అడిగిన ప్రశ్న. దానికి మీరేమంటారు? అయ్యా చంద్రబాబు నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం అంటారు. నేను చైర్మన్ క్యాండిడేట్ని, నాకు ఇవ్వకుండా ఇంకోటి ఎందుకు ప్రపోజ్ చేసావు? నువ్వు ఎందుకు మాట తప్పావు? చంద్రబాబు అడుగుతున్నావు, నీ ద్వారా చంద్రబాబు అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు మాట ఎందుకు తప్పావు? నువ్వు మాట తప్పావు కాబట్టి నేను కూడా మాట తప్పాను. ఎవరు? ఎస్, కవర్ కూడా వచ్చింది, కవర్ కూడా వచ్చింది. మీకు వచ్చింది ఇండివిజువల్గా కవర్, పబ్లిక్లో ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ చేయకపోవటం ఏంటంటే నేనే పిచ్చోని కనబడుతున్నాను. నీకేమన్నా ఒక ఎక్స్ఎమ్మెల్యే జడ్పీటీసీగా నుంచున్నా అంటే దేనికి నుంచుంటాడు చెప్పాయి కదా? నుంచున్నారు, దేనికి నుంచుంటాడు? మీకు చెప్పారు, ఆయనకి చెప్పారు, ఇద్దరికి చెప్పారు. రైలు మాట్లాడతావు, అనౌన్స్డ్ అయ్యా, జడ్పీ చైర్మన్ కన్నా అనౌన్స్డ్. తర్వాత వీళ్ళు ఇక్కడ కుట్ర జరిగింది, ఇక్కడ లోకల్గా జిల్లా నాయకులు కుట్ర చేసి ఒక అడ్డం పెట్టి నన్ను కాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను అన్నాడు.
నువ్వు మాట తప్పిన తర్వాత నేను తప్పనా మాట? నువ్వు మాట తప్పావు కాబట్టి నేను ఛాలెంజ్ తీసుకున్నా. చైర్మన్ ఎట్లాగానో అవి చూపిస్తా అని చెప్పా. నేను వైసీపీ వాళ్ళతో ఎవరితోటి రాజీ పడిన చేయలా. వాళ్ళకి అవసరం ఏర్పడింది. అక్కడ పొలిటికల్ ప్లే ఏ విధంగా తయారైందంటే, వాళ్ళకి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, దిక్కు ముక్కు లేదు వైఎస్ఆర్ పార్టీకి. ఎవడొకడు కావాలి, హరిబాబు సపోర్ట్ చేస్తే కనీసం చైర్మన్ అయినా మన జడ్పీటీసీలకు అండగా ఉంటాడని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు రియాక్ట్ అయి చేశారు. నాకు నేను పోయి ఎవరిని అడగలే. నేను వైఎస్ఆర్ పార్టీలో కలుస్తాను ఏ రోజు చెప్పలా. ఏ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడలే. నేను జడ్పీ చైర్మన్ ఉన్నంతకాలం ఇండిపెండెంట్గానే ఉన్నాను తప్ప, ఇంకా చెప్పాలంటే టీడీపీ అని కూడా అనౌన్స్ చేసుకున్నాను. నేనే టీడీపీ అని కూడా అనౌన్స్ చేసుకున్నా. వైఎస్ఆర్ అనే మాటని ఏ రోజు అడిగరగదు, నన్నే అడగదు కాదా? ఓకే, మంచిది. మీరు ఇట్లా ఎంత సిన్సియర్గా ఎంత కఠినంగా మాట్లాడే వ్యక్తులు అసలు మీరు పార్టీలు ఎందుకు మారేది పద్దాకులు? పార్టీలో విలువ లేనప్పుడు నేను మారేదని స్వామి. నా ఆత్మగౌరవం చంపుకొని చంద్రబాబు మాట తప్పుతుంటే అక్కడ ఉండాల్సినంత అవసరం నాకు పెట్టిందా? మిగతా పార్టీలు కూడా అంతే. అక్కడ పోయి చూస్తే పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. అక్కడే ఫెయిర్గా ఇది ఒక రాజకీయ పార్టీ, నైతిక విలువలు అక్కడే కనపడ నాకు. చూసా, నా అంతా నేను సర్దుకున్నా. ఈ పార్టీలు పనికిరావు అనుకున్నా. నాకు పనికిరావు అనుకున్నా. ప్రస్తుతం మీకు పనికొచ్చే పార్టీలు లేవు లేకనేగా నేను ఇండిపెండెంట్ అంటుంది. అదే అంటుంది. నేను ఎదుక్కుంటాయి కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి ఉంటాయి కదా పాపం, నాతో సంబంధం ఉన్నాయి. నేను ఒక కమ్యూనిస్ట్ కాని కమ్యూనిస్ట్. మీరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్తే అది కూడా తెలిసింది. నేను ఎందుకు పోతానే పోయేది స్వామి? అసలు పిచ్చి ప్రశ్నలు ఏ కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళేది. నేను ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామనే మాటకు అర్థం తెలుసా నీకు? వాళ్ళని మీతో కలుపుకుంటారు. ఎవరెవరైతే లైక్ మైండ్ ఉంటారో ప్రత్యామ్నాయ వ్యవస్థకి వాళ్ళతో కలిసి పనిచేస్తాము. అది కమ్యూనిస్టులా ఇంకోట కాదు. ఇక్కడ అనేక ఉండొచ్చు. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన దీనివల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని మీరు దేని గురించి చెప్తారు? నేను ఈ గడిచిన 2 సంవత్సరాలుగా నేను గమనించింది కేవలం దీనివల్లే. ఒకటి మాత్రం నాకైతే అసలు ఎంత బాధపడ్డా నాకు తెలియదే. చివరికి అంటే యూ కెనాట్ ఇమాజిన్, అసలు ఊహకు కూడా అందని విషయం. ఎన్టీ రామారావు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాళ్ళకి అన్నం తినిపించాలని చెప్పి పెట్టిన స్కీము, ఆ పేదలకు ఇవ్వాల్సిన బియ్యం కూడా అమ్ముకొని దాంట్లో డబ్బులు సంపాదించే స్థాయికి ఈ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు దిగజారిన తర్వాత నేను ఈయన కామ్గా కూర్చోవటం అనేది ఇష్టం అర్థం లేనమాట. చచ్చిపోవటం మంచిది. నేను మొన్న హాస్పిటల్లో ఆ రోజు చచ్చిపోతే పోయేది. బతుకున్నాను కాబట్టి ఇంకా రియాక్ట్ అవుతున్నా. ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నా. సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతాను కాదు. ఇక్కడ నా ప్రయత్నం నేను మొదలుపెట్టా. ఇక్కడ ఇంత నీచమైన రాజకీయ వ్యవస్థ పోవాలి, మంచి రాజకీయ వ్యవస్థ రావాలి అనేది నా అభిప్రాయం. ప్రయత్నం చేస్తా. అయిద్దా కాదా అది వేరే శక్తి. ఎన్టీ రామారావు నాకు ఆదర్శం. ఒంటరి పోరాటానికి నేను రెడీ. అది ఓకేనా? అంటే నీకేమనిపించింది చివరికి? అట్లా కాదు, నేను నిన్ను అడుగుతున్నాను. ఊరకు అనుకుందాం. చివరికి ఏదో చెప్తారు కదా, పేదల రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకొని డబ్బులు చేసుకునే స్థాయికి రాజకీయ వ్యవస్థ వెళ్ళిందా లేదా? వీళ్ళ పాలకులు మనకి వీళ్ళ పాలనలో మనం పనిచేయాలన్నా, వీళ్ళ పాలనలో నువ్వు ఫోటోలు తీసుకుంటూ నీ టేబుల్ నడపాలన్నా, ఈ పాలనలో నేను ఉండాలన్నా, నీకు రోషం అనిపించట్లేదా? అది రాజకీయ నాయకులు అలవాటు చేసింది. అదేగా నేను చెప్తుంది. రాజకీయ నాయకులు అలవాటు చేసిందని చెప్తుంది. యాక్చువల్గా ఎమ్మెల్యే బాధ్యతలు ఏంటి సార్? ఎమ్మెల్యే బాధ్యతలు ఏంటి? ఎమ్మెల్యే బాధ్యతలు అంటే కంప్లీట్గా ప్రజలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయటము, కంప్లీట్గా ప్రజలను చైతన్యపరచటము, రాజకీయ పార్టీకి మంచి పేరు తీసుకురావటము, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి. ప్రజలను దోచుకునేవాడు కాదు, ప్రజలకి ప్రతినిధిగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే చేయాల్సిందేంది?
ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉంటే నీ నియోజకవర్గ పరిధిలో ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఏంది, ప్రధాన సమస్యలను గుర్తించి ఆ ప్రధాన సమస్యల్ని మీకంటూ అసెంబ్లీ అనే ఒక వేదిక ఉండిద్ది. ఆ అసెంబ్లీ వేదికలో ఆ సమస్యల గురించి మీరు అక్కడ చర్చించి ఈ పరిష్కారం కోసం అక్కడి నుంచి నిధులు తీసుకొని వచ్చి సంబంధిత అధికారులతో మీరు పనిచేయాల్సిన బాధ్యతే మీది. మీరు ప్రజలకి ప్రభుత్వానికి వారధులు, మధ్యలో ఉండే వ్యక్తులు. అలా రాజకీయ నాయకులు మీరు ఎవరైనా పనిచేస్తున్నారా? చేయరు. ఎవరు ఏంటంటే చెప్పేదండి సార్, యాజ్ ఏ సర్పంచ్గా మీరు గెలిచారు అనుకోండి, మీరు సర్పంచ్గా గెలిచిన రోజే ఆ ఊర్లో ఉండే సెక్రటరీని ఎవరైతే ఇద్దరు పోటీ చేసి గెలుస్తారో ఆ గెలిచిన వ్యక్తి దగ్గరికి వచ్చి సర్పంచ్ దగ్గరికి వచ్చి సెక్రటరీ వచ్చి దండం పెడతాడు. ఆయన మీ దగ్గర వచ్చి దండం పెట్టాల్సిన పని లేదు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరు గెలవడంతో ఆ డిపార్ట్మెంట్లు ఉండే స్టేషన్లో ఉండే ఎస్ఐల దగ్గర నుంచి మొదలుపెట్టి అధికారుల దాకా వచ్చి మీకు వచ్చి దండాలు పెడతారు. అక్కడే వాళ్ళు బెండ్ అవుతారు కదా. నీకు తెలిసిన రాజకీయ వ్యవస్థ అది, నీకు తెలిసిన రాజకీయ వ్యవస్థ అది. నాకు తెలిసిన రాజకీయ వ్యవస్థ ఎన్టీఆర్ టైంలో మా వ్యవస్థ అధికారి మా ఇంటికి వస్తే ఒప్పుకోనని చెప్పేవాడిని, ఇంటికి అడుగు పెడితే ఒప్పుకోనని చెప్పేవాడిని. తెలుసా, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈవోని మా ఇంటికి రానిచ్చేవాడిని కాదు. నేను వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కి. నేను సర్పంచ్గా ఎప్పుడు పనిచేసింది తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పనిచేసింది. బాలయ్య గారు ఎమ్మెల్యే, ఆ టైంలో నేను సర్పంచ్. అసలు నేను చేసిన పనులు ఆ టైంలో బహుశా టీడీపీ గవర్నమెంట్ కూడా చేసిండు. అన్ని పనులు చేశా, ఎమ్మెల్యేకి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఏముందో ఎమ్మెల్యేకి తెలియదు, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్లో ఏమున్నాయో తెలియదు. మీకు తెలుసా, అప్పట్లో బియ్యం పథకం ఉండేది. పని చేస్తే పనికి బియ్యం అని చెప్పి పథకం ఉండేది. పనికి ఆహార పథకంలో ఇప్పుడు కూడా ఉన్నది. పని ఇది వేరు, డబ్బులు ఇస్తాం. అప్పుడు బియ్యం ఇచ్చేవాడు. ఆ బియ్యం కేజీ 5 రూపాయలు అంత ఉండేది. మార్కెట్లో కొనేవాళ్ళు కాదు. రేషన్ బియ్యం 2 రూపాయలకి ఇస్తుంటే ఇవన్నీ కొనేది ఎవరు? అవి కొనేవాళ్ళు కాదు. అవి అంతని మిగిలిపోయి కాంట్రాక్టర్లు కానీ ఎవరు కూడా ఇవి తీసుకునేవాళ్ళు కాదు. డిపార్ట్మెంట్స్ మీద ఒత్తిడి ఉండేది పైనుంచి. ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయండి, ఇదిగో 100 లారీలు ఉన్నాయి, 100 లారీలు అయిపోవాలా, 2 నెలలు అయిపోవాలా, 3 నెలలు అయిపోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవాడు. జడ్పీలో స్టాక్ ఉండేది. ఈ అధికారులు అంతా వచ్చి నా మీద పడేవాడు, హరిబాబు నువ్వేమన్నా చెయ్యి, నీ ఊళ్ళో డొంకలు మొత్తం వేయమనేవాడు. వేశా. మీ ఊళ్ళో ఆ పనులు చేయమనేవాడు, ఈ పనులు చేయమన్నాడు. యూ కెనాట్ ఇమాజిన్. అసలు అమ్మనుభవాలు చుట్టూతో ఉన్న అన్నీ కంప్లీట్ డొంకలు మొత్తం వేసి పారేశారు. అంటే ఉన్న అవకాశాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే దాని మీద నేను ఆలోచించాను. నేను అంటుంది కూడా అదే సార్. ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు అన్నాను చూడు, నేను అంటుంది అదే. ఏదరే బాబు మంచి వర్కరు, 10 మందికి పనిచేసేవాడాను, ఆయనకున్నటువంటి ఆ టెంపరే. అదే టెంపర్ లేకుండా మనిషి ఎందుకు కృష్ణమే? అసలు ఏ టెంపర్ లేకుండా ఓరక తిని కూర్చోటానికి మనిషి టెంపర్ ఉండాలి. టెంపర్ లేకపోతే మనిషి టెంపర్ లేని వాళ్ళంతా చెప్తారు ఈ బంకుల దగ్గర, వాళ్ళ దగ్గర పాప హరిబాబు దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు ఓట్లు కొంటాడు. ఈ మాట్లాడుకునేవాళ్ళు టెంపర్ లేనివాళ్ళు. టెంపర్ ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడరు. టెంపర్ ఉన్నవాళ్ళు వేరే విధంగా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడే నా చిన్నప్పటి నుంచి ఇంతే. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. అప్పట్లోనే 1960 పార్లమెంట్ ఎలక్షన్ పెట్టేవాడు ప్రైమ్ మినిస్టర్ స్కూల్లో ఎలక్షన్ జరిగింది. మా ఊళ్ళో అప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఎమ్మెల్యే కొడుకు చదువుతున్నాడు, సూదరమూడి సింగయ్య గారు అబ్బాయి. ఆయన ఎమ్మెల్యే. ఆయన అబ్బాయి మీద ఎవరు నుంచోవటానికి రెడీగా లేరు. నా పక్కన వాళ్ళంతా హరిబాబు నువ్వు నుంచోవాలని చెప్పి నుంచోబెట్టారు. చిన్నప్పటి నుంచి పక్కన ఉన్నాడు కమానంటే వెళ్ళిపోతారు. కాదయ్యా, నేను చెప్పేది ఎవరో ఒకరు ఇప్పుడు ఎందుకు ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు సెకండ్ చేయాలని ఎందుకు పెట్టారా? ఒకరు ప్రపోజ్ చేశారు, ఒకరు సెకండ్ చేశారు, నన్ను పేరు ఇచ్చారు. సరే, పేరు ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోమన్నారు. నా పక్కన వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నువ్వు నుంచున్నావు కాబట్టి వాళ్ళకి ఏదో పప్పు బెల్లాలు పెట్టాలి పిల్లలందరికీ, వాడేదో చాక్లెట్ తెచ్చినట్టుంది. అది మామూలు సహజంగా జరిగే విషయమే, అదే వేరేం కాదు. ఏదో మరమరాలో పప్పు బెల్లం చేసామన్నా పెట్టారు, అది చాక్లెట్లు ఇచ్చారు. చేయత్తమన్నారు, నేను గెలిచాను. ఎప్పుడు 5వ తరగతిలో
అప్పుడు పప్పు బెల్లాలు పెట్టి గెలిచారు. పప్పు బెల్లాలు చాక్లెట్లు అటు ఇటు కూడా అప్పుడు ఎలక్షన్ రోజు పండగలాగా చేసేవాళ్ళ. మాస్టర్లే పండగలాగా చేసేవాళ్ళు. 100 మంది నుంచోబెట్టి పిల్లలందరికీ చెప్పి, అందరికీ చాక్లెట్లు ఇచ్చి, పప్పులు ఇచ్చి, పార్లమెంట్ గురించి చెప్పి, పార్లమెంట్ ఇలా ఉంటుంది, ప్రధానమంత్రి ఎట్లా ఉంటాడు అని చెప్పి ఒక అవగాహన కల్పించి ఓట్లు వేయమంటారు. ఆగస్టు 15 చెప్తలే అంటే అట్లా. ఆగస్టు 15 పెట్టారేమో బహుశా రోజు నాకు తెలిసినంత ఆగస్టు 15 పెట్టినట్టుంది. చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రజలకు చెప్పదలుచుకుంది, రాజకీయ రంగం పూర్తిగా చెడిపోయింది, బస్టు పట్టింది, అవినీతి కంపు కొడుతుంది, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా దేశభక్తులారా మేల్కోండి, ప్రజాస్వామ్యవాదులారా మేల్కోండి, నీతి నిజాయితీ పరులారా మేల్కోండి, అభ్యుదయవాదులారా మేల్కోండి. ఇదే విధంగా నిస్తేజంతో నిర్లిప్తతో మీరు ఎవరి పాటు వాళ్ళు ఇళ్లలో కూర్చుంటే దేశం తగలబడిపోయింది, కంప్లీట్గా అవినీతిమయమైంది. కాదు, మీరంతా మేల్కొనండి, రండి కలిసి పనిచేద్దాం, మన వ్యవస్థను రక్షించుకుందాం, రాజకీయ రంగాన్ని బాగు చేసుకుందాం, మంచి పరిపాలన అందిద్దామని చెప్పదలుచుకున్నానయ్యా. ఓకే, విన్నారు కదా, ఏదైతే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎదరరిబాబు గారు రాజకీయాలనే బస్టు పట్టిపోయినాయి, మేము ఒక సరికొత్త రాజకీయం, డబ్బు లేని అవినీతి రహిత రాజకీయం చేయడానికి ప్రస్తుతం నేను ఒక్కడిగానే మొదలు పెడుతున్నాను. నా భావజాలాలు, మా యొక్క సిద్ధాంతాలు నచ్చి ఎవరైనా సరే మాతో కలిసి ఈ రాజకీయ జర్నీలో, ఈ సరికొత్త రాజకీయ వ్యవస్థలో పాల్గొంటామని చెప్పినంటే తప్పనిసరిగా వాళ్ళందరితో కలిసి నడుస్తాం. అంతేగాని ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏ పార్టీ, నేను అన్ని పార్టీలు చూసి వచ్చాను, ఒక పక్క నుంచి కావాలనే ఏ పార్టీ అయితే సక్రమంగా లేదు, అందుకే మేము ఇండిపెండెంట్గానే మా ఈ రాజకీయం ఉండిద్దని హరిబాబు గారు చెప్తా ఉన్నారు. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా మీ భావజాలాలు, మీ సిద్ధాంతాలు, మీ ఇవన్నీ నచ్చి మీతో పాటు మరింతమంది నడిచి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవినీతి రహిత, డబ్బు రహిత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మేము కూడా మీకు మద్దతు ఇస్తాం. మీడియా కూడా మీ బాధ్యత, ఇది డెమోక్రసీ కాపాడాల్సిన బాధ్యత మీడియా, నాకంటే మీకు ఎక్కువ బాధ్యత నాకంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో. ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.